చెల్లిస్తున్నాం. మన జీవితాలు చాలా చెప్పాలి, మన జీవితాలు చాలా విలువైనవి. చెప్పండి ఒకసారి, విలువైనవి. ఎందుకు విలువ వచ్చింది జీవితానికి? యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించినాక మన జీవితాలకి విలువ వచ్చింది. అందుకనే వాక్యం చెప్పుచున్నది, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను. కనుక విలువలేని ఈ జీవితాలకి దేవుడు విలువిచ్చాడు అంటే, విలువిచ్చిన దేవుడికి మనము ఎంత శ్రద్ధ వహించి ఆయనని కొనియాడుతున్నామో, లేకపోతే ఆయన మీద ఆధారపడుతున్నామో. కనుక దేవుని దగ్గరకు వచ్చిన మనము మన జీవితము విలువైనది అని గుర్తించాలా. అట్టి రీతిగానే మన జీవితము చాలా కొద్ది కాలము ఉండేది మాత్రమే అని గుర్తించాలి. కనుక దేవుడు ఇప్పటి వరకు మన జీవితాల్లో మనల్ని కాచి కాపాడాడు. ఇప్పటికీ కూడా దేవునికి అనుకూలంగా ఒకవేళ లేని పరిస్థితుల్లో ఉంటున్నట్లయితే దేవుడు మరి ఒక్కసారి తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, నీ జీవితము నీటి మీద బుగ్గ వంటిది, అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు. కనుక ఉంటున్న ఈ జీవితము కొద్ది జీవితము క్రీస్తు కొరకు జీవించే వారమై ఉండాలి. దేవుని కొరకు మనము జీవించే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక మహారాజు కనిపిస్తాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి వెళ్దామని, 17 నుంచి చదువుదామని. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17 నుంచి చదవడం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నువ్వు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. ఈ రాతను ఏమన్నాడు? ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరు ఇచ్చెను. దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచునుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా, దేవుడు అతని ప్రభుత్వమునంతటిని అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడయ్యను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించినని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. బెల్షస్సరు అతన్ని కుమారుడగు, నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సున అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉండవో ఆయనను నీవు గనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ ఎలచేయి వచ్చి నీ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టికేల్ ఉపార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోసగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా ఈ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడును. చాలండి. ఇక్కడ మనం ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క చెయ్యి వచ్చి గోడ మీద రాయడం. దానియేలు దాని గురించి ఆ కళ యొక్క భావము చెప్పడానికి దానియేలు ఆయన యొద్దకు వచ్చినప్పుడు
మరి దానియాలకి దేవుడు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి ఆ గ్రహింపుని బట్టి దానియాలు తెలియజేస్తున్నాడు. ఏంటి అనగా, నీ దినంలో లెక్కింపబడ్డాయి, నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీయబడుతుంది, నువ్వు ఇంకా ముగింపబడతావు అని అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు నువ్వు నేను నిజంగా గుర్తించినట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము నిజంగా దేవునికి ప్రీతికరమైన జీవితము జీవిస్తున్నామా? వాళ్ళు జీవించకపోతే కనుక ఈ రాజుని సైతము ఎట్టి రీతిగా అయితే దేవుడు వదలలేదు, అట్టి రీతిగానే మనని కూడా ఏమాత్రము ఆయన వదలడు. కనుక మనకుంటున్న ఈ కొద్ది జీవితంలో మనము దేవుని దృష్టికి అంగీకారమైన వారుగా ఉండాలి. ఈ రాజు అంట దేవునికి హేయమైన పనులు చేశాడంట, దేవునికి విరుద్ధమైన పనులు చేసి ఉన్నాడు. కనుక ఈరోజు ఈ రాజు స్థానంలో నిన్ను నన్ను పెట్టుకొని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక అదే హస్తము నీ దగ్గరికి వచ్చి కానీ నీ ఇంట్లో నీ గదిలో ఉన్న గోడ మీద కానీ రాస్తే కనుక ఏమి లెక్క అప్పచెప్తావు ఈరోజు దేవుడికి? దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, మన జీవితాలు చాలా శ్రేష్టమే. జీవించిన కొద్ది కాలము మీరు నా కొరకు జీవించాలా, కానీ నేను చూస్తున్నప్పుడు మీరు మీ కొరకే జీవిస్తున్నారు అని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము దేవుని కొరకు జీవించే వారమై ఉన్నామా? ఒకవేళ లేకపోతే కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుంచన్నా నా కొరకు జీవించడము ప్రారంభించు. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని ఎట్టి రీతిగా గడిపావో నేను అడుగుతలేదు, కానీ నా కొరకు ఒక నూతన ప్రారంభంను నువ్వు ప్రారంభించి నన్ను వెంబడిస్తావా, నా వాక్యానికి లోబడతావా, నా మార్గంలో నువ్వు నడుచుకుంటావా అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని దగ్గరకు వస్తున్న మనము దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలంట. ఏం అడిగి తెలుసుకోవాలా చెప్పాలి? నా బ్రతుకు దినంలో లెక్కింప నేర్పు. కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం ఆ మాట. మోషే భక్తుడు ఆ మాటలు అక్కడ లెక్కింపజేసి ఉన్నాడు. టీచర్స్ టు నంబర్ అవర్ డేస్ సో దట్ వీ కెన్ గెయిన్ అ హార్ట్ ఆఫ్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానము పొందుకొని మనము జీవించే వారమై ఉండాలంట. ఈరోజు మనం జీవిస్తున్నాము మన సొంత జ్ఞానంతో మనము జీవించే వారమే. అందుకనే అపజయాలు ఎదుర్కొంటున్నాము. దేవుని యొక్క జ్ఞానము మనిషి ఏమాత్రమో ఆధారపడతలేదు. కనుక దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడకూడదు, కానీ దేవుడు అనుగ్రహించే జ్ఞానం మీద నువ్వు ఆధారపడాలి. ఈరోజు చాలా మంది చూస్తున్నట్లయితే సొంత జ్ఞానంతో సొంత ప్రయత్నాలు చేసుకుంటూ ఎందుకు దేవుడు మా పట్ల కార్యము జరిగిస్తలేదు అని అనుకుంటున్నారేమో. ఈ సొంత జ్ఞానము ఏమాత్రమో పనికిరాదు. కనుక నీ నా జీవితంలో సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నామో దేవుడు తెలియజేస్తున్నాడు, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడదు. ఆ రాజు జీవితంలో చూసినట్లయితే ఆయనకుంటున్న హోదాను బట్టి అతిశయిస్తూ తన ఇష్టానుసారంగా తను జీవిస్తూ తన హృదయాన్ని ఏం చేసుకున్నాడంట, కఠినపరుచుకున్నాడంట. ఈరోజు మన జీవితాల్లో కూడా వాక్యం వింటున్నాం కానీ మార్పు చెందకుండా మన హృదయాలు కానీ కఠినమైపోయి ఉంటే దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, జాగ్రత్త వహించు, నీ దినాలు కూడా ముగించబడతాయి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక నీ నా జీవితము ముగింపబడక మునిపే మనము కానీ మన జీవితాన్ని మార్చుకొని ఆయన వైపు తిరిగితే, దేవుణ్ణి అడిగితే, దేవా నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పు, నేను నా బ్రతుకు మార్చుకుంటాను ప్రభు అని కానీ నువ్వు కానీ నేను కానీ ఆయన వైపు తిరిగితే కనుక దేవుడు ఇంకొద్దిగా ఆయుష్ను పొడిగిస్తాడు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు మనము మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనల ప్రకారం కాదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నా పరిస్థితి ఇది, నేను ఇట్టి రీతిగా ఉన్నాను, నన్ను ఏమి చేయమంటావు, నీ కొరకు ఏమి చేయాలా, నీ కొరకు ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నీ వాక్యం ద్వారా నువ్వు నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నేర్పిస్తాడు. కానీ అడగాల్సిన మనము అడగకుండా దేవుని మనకి ఏవైతే తోచుతున్నాయో, ఏవైతే మనకి కావాల్సి ఉన్నాయో వాటిని అడిగే వారం మనం. ఈ మహారాజు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ రాజు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, ఒకవేళ నువ్వు నీ జీవితం ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నీ జీవితం నేను ముగింపు పలుకుతాను. ఎందుకు అంటే మనము దేవుణ్ణి ఆధారపడి జీవించాల్సిన మనము మన సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తుంటే కనుక ఈ రాజు వాళ్ళ నీ దినంలో కూడా ముగింపబడతాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు ఆ రాజు యొక్క దినాలని ఒక ముగింపు పలికాడంట. కనుక ప్రతి ఒక్కరు జన్మించినప్పుడు
దేవుడు వాళ్ళ మరణ దినము కూడా లిఖింపజేసి ఉన్నాడు. ఈరోజు జన్మించిన మనము, జీవిస్తున్న మనము, సజీవమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, ఆయనకి తెలుసు కదా మనం ఎప్పుడు చనిపోతాము. మరి అడిగేందుకు తెలుసుకుంటలేదు? ఎందుకు తెలుసుకొని నీ జీవితాన్ని సరి చేసుకుంటలేదు? ఎందుకు జాగ్రత్త వహించలేకపోతున్నాం? ఎందుకంటే మనకు మంచి ఆరోగ్యం ఉన్నది, మంచి శక్తి ఉన్నది, మనం ఇష్టానుసారంగా జీవించవచ్చు, అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళచ్చు. అట్టి రీతిగా కాదండి. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. దేవా, నేను ఎప్పటి వరకు బ్రతుకుతాను ఈ భూమి మీద నాకైతే తెలియదు కానీ ప్రభా, బ్రతికిన కొన్ని దినాలు ప్రభా, కొన్ని సంవత్సరాలు ప్రభా, నీ కొరకు నేను జీవించేవాడిగా నన్ను మార్చు ప్రభా అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు తప్పకుండా అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక మనం అడిగి తెలుసుకోవాలంట దేవుణ్ణి. మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తెలియజేస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనం ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? ప్రభా, మంచి ఉద్యోగం కావాలా, మంచి స్థాయిలో నేను ఉండాలా, నా కుటుంబం అంతా బాగుండాలా. ఇవి అడగడంలో తప్పలేదండి. దానికన్నా ప్రాముఖ్యంగా నీ రక్షణ నిమిత్తము, నీ బ్రతుకు ఎట్లా ఉందో దాని నిమిత్తము దాన్ని మార్చమని, దాన్ని బాగు చేయమని, దాన్ని సరి చేయమని, ఆయన దృష్టికి అంగీకారమైన జీవితం మనము కలిగి ఉండాలని దేవుణ్ణి అడిగేవారమై ఉండాలి. ఈరోజు దేవుణ్ణి అడుగుతాము, దేవునికి ప్రార్థన చేస్తాము. నీ జీవితము, నా జీవితము మొట్టమొదటిగా సరి చేసుకోకుండా దేవుణ్ణి అడిగితే ఏమి లాభము, ప్రార్థన చేస్తే ఏమి లాభం? కనుక మనం శ్రద్ధ వహించి దేవుని దగ్గరకు వస్తున్న మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మన పాపాల నిమిత్తము మనము కన్నీళ్లు విడిచి, ప్రభువా, నేను ఇంత ఘోరమైన పాపము చేసి ఉన్నాను, నీకు అయిష్టంగా నేను జీవిస్తున్నాను, కనుక నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నువ్వు నన్ను క్షమించు, నువ్వు కార్చిన అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు, అట్టి రీతిగానే ప్రభువా నేను నీ కొరకు ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నేర్పిస్తాడు. కాబట్టి రెండోదిగా మెనే అనగానే దేవుడు తన దినంలో లెక్కింపజేస్తాడు. మెనే మెనే టెకెల్ అనగా దేవుడు ఒక రోజు ప్రతి ఒక్కరిని త్రాసు మీద తూలుస్తాడంట. కనుక దేవుని లెక్కలకి సమానంగా నువ్వు కానీ తూలితే, సమానంగా ఉంటే నువ్వు దేవునితోని ఉండగలుగుతావు. ఒకవేళ లెక్కలలో ఏమన్నా తేడా వచ్చిందనుకో, నువ్వు దేవునితోని ఏమాత్రము ఉండలేవు. కనుక దేవుడు ప్రతి ఒక్కరు చేసిన క్రియల్ని బట్టి వాళ్ళకి జీతం ఇస్తాడు అని బైబిల్లో తెలియజేస్తుంది. కనుక ఈరోజు జీతము పొందుకోవాల్సిన మనము ఏ జీతం పొందుకోవాలని ఆశపడతాం? ఒక కంపెనీకి వెళ్తే ఇంటర్వ్యూకి పోయినామనుకో 7.5 ప్యాకేజ్ ఇస్తారు. ఇంకొక కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు, వాళ్ళు ఏమి ఇస్తారంటే 11.7 అంటారు. ఏ ప్యాకేజ్ కొరకు పోతావు నువ్వు? 11.7. ఏది ఎక్కువ ఉందో దానికే వెళ్తాం. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఒకరోజు దేవుని ముందు నిలబడబోతున్నాము, ఆయన మనకి జీతము ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక ఏ జీతం పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి అని నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. కనుక నీ నా జీవితము ఈరోజు ఒకవేళ దేవుడు త్రాసు మీద పెట్టి తూల్స్తే కనుక ఈరోజు మనము దేవునికి సమానంగా దేవునితోని, దేవుని లెక్కల ప్రకారము మన జీవితాన్ని మనం మార్చుకొని, మన జీవితాన్ని మనం సరి చేసుకొని ఆయన దృష్టికి అంగీకారమైన జీవితం చేస్తున్నాము. ఒకవేళ జీవించకపోతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, నా వైపు తిరుగు, పశ్చాత్తాపడు, మారు మనసు చెందు, నూతన వ్యక్తిగా మార్చబడు, అట్టి రీతిగానే నేను నీకు చూపించిన మార్గంలో నువ్వు నడువు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని దగ్గర ప్రతి ఒక్కరు ఒకరోజు జీతం పొందుకోవాల్సింది. అది ఎటువంటి జీతమో అది నీకు నాకు మాత్రమే తెలిసి ఉన్నది. నీ బ్రతుకు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు నీకు తెలుసు. ఎటువంటి జీతమో దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక దేవుని దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి, ఎక్కువ ఆశించి నీ జీవితాన్ని కానీ నువ్వు మార్చుకోకపోతే నువ్వు ఆశించినట్లు అయినా నీకు జీతం ఇవ్వలేడు. కనుక నీకు దేవుని దగ్గర నుంచి ఒక మంచి జీతము, లేకపోతే ఒక మంచి దేవుని దగ్గర నుంచి ఆయన అనుగ్రహించే జీతం నీకు రావాలంటే కనుక మొట్టమొదటిగా నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఆయన వైపు తిరగాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలా, కన్నీళ్లు విడవాలి. ఆ దేవుడు ఇచ్చే రక్షణ ఆనందాన్ని కలిగి జీవించే వారమైనా పొందుకుంటే సరిపోదండి, కలిగి జీవించాలి. చాలా మంది అంటుంటారు రక్షణ పొందుకున్నా అండి. పొందుకుంటే ఏమై? పొందుకున్నా తీసుకుపోయి బీరువాలో పెడతాం, మనకు తెలియదా మన గురించి?
అది కలిగి జీవించాలంట. ఆ రక్షణని మనం ప్రతినిత్యము కలిగి జీవించే వారమై ఉండాలి అని దేవుడు. మెనే టెకెల్ పార్సన్ అంటే దేవుడు అంటున్నాడు, ఒక్కవేళ నువ్వు కానీ నీ జీవితాన్ని మార్చుకోకపోతే కనుక ఈ భూమి మీద నుంచి నేను నిన్ను చదిపివేస్తాను. ఆ రాజుతోని ఎట్టి రీతిగా అయితే దేవుడు మాట్లాడాడు, ఈరోజు నీతోని నాతోని వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నువ్వు సరి చేసుకుంటావా మంచిది, లేదంటే నీ జీతం నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక దేవుడు మనకి ఈ కృపాకాలంలో దేవుడు తన కృపని విస్తరింపజేస్తూ ఇంకా అవకాశాల మీద అవకాశాలు దేవుడు మనకి అనుగ్రహిస్తూనే వస్తున్నాడు. దేవుడు ప్రేమ గలవాడు కదా, ప్రేమ స్వరూపి కదా, నేనేం ఇట్లనే ఉంటే ఏమి పర్వాలేదు అని అపవాది అయిన సాతాను నీ తలంపుల ద్వారా నిన్ను కృంగది, లేకపోతే నిన్ను దేవుని దగ్గర నుంచి సరి చేసుకోకుండా దూరం లాగుతున్నాడేమో. నీ ఆలోచనల విధానము జాగ్రత్త. ఎవరు ఆలోచనలు అనుగ్రహిస్తున్నారు, కలుగజేస్తున్నారు? ఆలోచనలు దేవునికి సమీపంగా జీవింపజేస్తున్నాయా, లేకపోతే నీ సొంత ఆలోచనలు నీ సొంత జ్ఞానం మీద ఆధారపడి అయి ఉన్నాయి? ఒకవేళ లేకపోతే కనుక దేవుని దగ్గరకు వెళ్తున్న మనము దేవుని అడుగుదాం, ప్రభా నన్ను ఇంకొద్ది కాలం ఉంచాయి, నీ కొరకు నేను జీవిస్తాను, నా బ్రతుకుని నేను మార్చుకుంటాను ప్రభా, నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తాను, నువ్వు ఇచ్చిన రక్షణ కలిగి జీవిస్తాను ప్రభా అని నువ్వు నేను తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా మనకి సహాయము చేసేవాడు ఉన్నాడు. కనుక దేవుడు ఈరోజు సహాయము ఒక వ్యక్తికి చేయాలంటే ఆ వ్యక్తి అంట వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలంట. హెజకియాకి చూసినప్పుడు ఆయనకి మరణము సంభవిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడాడంట దేవునితో. నీ ఎదుట నేను యథార్థంగా జీవించాను కదా, ఒక్కసారి నీ దాసుడిని దృష్టించిన ఆయన. వ్యక్తిగతంగా దేవునితోని సంభాషణ ప్రతి ఒక్కడికి ఉండాలి. అన్న నా గురించి ప్రార్థన చేస్తాడు, అన్న చేస్తాడు, నువ్వేం చేస్తావు? శుభ్రంగా తిని నిద్రపోతు లేదండి. వ్యక్తిగతంగా దేవునితోని మనకి సంభాషణ ఉండాలి. మనము ఏ విషయాలు మన జీవితంలో సరి చేసుకోవాలో అవి ప్రభు దగ్గరికి ఆయన పాదాల దగ్గర మోకరించి ఆయనని సరి చేయమని అడిగేవారమై ఉన్నాం. మనం అవన్నీ చేయం. ప్రార్థన చేసుకుంటాం, క్రైస్తవులం కదా, ప్రార్థన చేసుకుంటాము, ప్రభా దినమంతా కాపాడు, రాత్రి మంచి విశ్రాంతిని క్షేమకరమైన రాత్రిగా తిని నాకు అనుగ్రహించు, ఉదయకాలమే లేసి ప్రభా నీ ముఖ దర్శనము చేసుకొని నిన్ను స్తుతించే భాగ్యము నాకు దయచేయి, ఏసునామంలో ఆడుతున్నాం తండ్రి. ఇది మన ప్రార్థన. ఉదయం లేస్తాము, ముఖ దర్శనం ఉండదు, ఫస్ట్ ఫోన్ దర్శనం ఉంటుంది మనది, అంతేనా? పక్కకి ఫోన్ ఉందా కింద పడిపోయిందా ఫస్ట్ ఫోన్ ని చూసుకుంటాం, తర్వాత పక్కకు ఎవరు ఉంటాం వాళ్ళని చూస్తాం. మరి దేవుడి ముఖ దర్శనం ఎప్పుడు చేసుకుంటాం? కాబట్టి మన జీవిత విధానము, మన ఆలోచన విధానము మనం మార్చుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు రాత్రి ఏమని ప్రార్థన చేసావు? క్షేమకరమైన రాత్రి అనుగ్రహించు ప్రభా చేసుకున్నావు. దేవుడు క్షేమకరమైన రాత్రి నీకు అనుగ్రహించాడు. ఉదయకాలంలోనే దేవుడు ఎన్నో నూతన దినంలోనికి ప్రవేశింపబెట్టాడు. మరి నువ్వు చేయాల్సింది ఏంటి? ముఖ దర్శనము చేసుకోవాలి. అంటే కళ్ళు మూసుకొని ప్రభా ఈ దినమంతను నన్ను కాచి కాపాడు, నీ సన్నిధిలో నీ వాక్యము నేను చదవబోతుండగా ప్రభా నీ వాక్యం అనే వెలుగుతోని నైనా నన్ను ఈ దినము వెలిగించు, అట్టే రీతిగా నేను నడుచుకొని నా జీవితాన్ని ప్రతిదినము నేను సరి చేసుకుంటాను అని మనం ప్రార్థన చేసేవారమై ఉంటాం. మనం పొద్దున్నే లేస్తాము, మన పనులు మనం చేసుకుంటాము, సమయం దొరికినప్పుడు దేవునితో మాట్లాడుకుంటాం. అట్టి రీతిగా కాదని ప్రతి ఉదయం లేచినప్పుడు దేవునికి ఏమైనా ప్రార్థన చేసావు ఆ ప్రార్థన స్థిరపరచమని, ఆ ప్రార్థన ప్రకారం నువ్వు జీవించే జీవితం నువ్వు కలిగి ఉండాలని దేవుణ్ణి వేడుకోవాలి. మన సొంత శక్తితోని, సొంత జ్ఞానంతోని, సొంత ఆలోచనతోని మనం చేయలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను అట్టి రీతిగా సిద్ధపరుస్తుంది. కనుక నీ నా జీవితంలో ఇప్పటి వరకు మనం ఇంకా మన జీవితాలు సరి చేసుకోకుండా విడిగా ఉంటున్నామేమో. మందిరానికి వెళ్తున్నా కదా, ప్రార్థన చేసుకుంటున్నా కదా, బైబిల్ చదువుతున్నా కదా, మరి ప్రతిదినము బైబిల్ చదువుతున్నావు నువ్వు, ప్రతిదినము ఎందుకు నూతన పరచబడతలేదు? వాక్యం చదువుతాంట, వాక్యం నేను ప్రతిదినము నూతన వ్యక్తిగా మారుస్తూ ఉంటుందంట. మరి మనం ప్రతిదినం మారాలి, కానీ మారకుండా అట్లనే ఉంటాయి. అంటే వాక్యము మనలో చేర్చుకుంటలేదు, అట్టి రీతిగానే వాక్యము కార్యసిద్ధి మనలో కలుగజేయలేకపోతుంది. మనం దాన్ని కలుగజేయనిస్తలేదు, దేవుణ్ణి ఆపేస్తున్నాం. మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న అవిధేయత దేవునికి అడ్డుగా నిల్చుంటున్నాం. అట్టి రీతిగా మనం ఉండద్దండి. ప్రతిదినము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుణ్ణి అడగాల, ప్రభా
నా దినంలో చాలా తక్కువ ఉన్నాయి. నేను నీ జ్ఞానంతో జీవించేవాడిగా అటు జ్ఞానము నాకు అనుగ్రహించు అని దేవుణ్ణి అడగాల. అక్కడ ఏం జ్ఞానం అనేది కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదవండి. Psalms 90:12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము మా దినంలో. మాకు ఇక్కడ దేవుడిని అడగాలంట. ఏం అడగాలంట? జ్ఞాన హృదయం మాకు కలుగు చేయని అడగాలంట. ఎందుకంటే మన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా ఉన్నది. మనం అట్టి రీతిగా కానీ దేవుడిని అడగాలి. జ్ఞాన హృదయం నాకు కలుగు చేయి అంటే దేవుడిని అడగడం అంటే ఏంటి అంటే నీ జ్ఞానంతో నన్ను నడిపించు ప్రభా. మనం దేవుని జ్ఞానంతో నడిచే వారమై ఉండాలి. మనం పొద్దున్న లేస్తే మన జ్ఞానము మన సొంత ప్రయత్నాలు మనం చేసుకుంటాము. ఆ ప్రయత్నంలో విఫలమైపోయినాం అనుకో, దేవా ఏంటి ఇట్లా అయిపోయింది అని దేవుణ్ణి ప్రశ్నించే వారమై ఉంటాం. అట్టి రీతిగా కాదు కానీ దేవుణ్ణి ప్రతిదినము అడగాల. గివ్ మీ ఎ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ లార్డ్. జ్ఞాన హృదయము దయచేయి. నీ జ్ఞానము నాకు కావాలా. అప్పుడే నేను ఎదుర్కొంటున్న పోరాటాలు ఈ జీవితంలో నేను జయించగలుగుతాను. మన సొంత జ్ఞానంతో మనం జయించలేమండి. మన తెలివితేటలు పనికిరావు. అందుకనే ఉదయకాలం మేము చేసినప్పుడు ప్రభా నీ జ్ఞానం నాకు కావాలి. సొలొమోన్ మహారాజును చూసినప్పుడు కూడా ఆయన దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవుని ఏమడిగాడంటే జ్ఞానం ఏమని అడిగాడు. మన అనుదిన జీవితంలో దేవుణ్ణి మనము జ్ఞానము అడిగే వారమై ఉండాలి. గివ్ మీ ఎ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. మంచి హృదయము మంచి మనస్సాక్షి నేను కలిగి ఉండాలి ప్రభా అని దేవుణ్ణి అడిగితే కనుక దేవుడు నిన్ను ప్రతిదినము నూతన పరుస్తావు. ఎవ్రీడే యూ విల్ రియలీ ఎంజాయ్ ద ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించేవాడు ఉంటావు. మనము బైబిల్ చదువుతాం ప్రతిదినం, కానీ దేవుని సన్నిధి అనుభవించే వాళ్ళమై ఎంతమంది ఉన్నాం? మందిరానికి వెళ్తే దేవుని సన్నిధి ఉంటాయి. ఎక్కడికి ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ నేను ఉండరా అంటాడు. నేనంటాను నువ్వు రూమ్ లో ఒకటే గదిలో ఉంటాయి. ప్రాణాత్మ శరీరాలు ముగ్గురు అయినారు కదా, దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడని ఎప్పుడు మర్చిపోదు. ఆయనతో మాట్లాడు, ఆయన జ్ఞానం అడుగు. వివేచన జ్ఞానము నాకు కావాలి ప్రభు, నువ్వు నాకు అనుగ్రహించు అని నువ్వు నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏ పాటి వారము దేవుడిని జ్ఞాపకం చేసుకునేదాన్ని, దేవుడికి ఏమాత్రము ఉపయోగకరమైన వారిగా మనం జీవిస్తలేదేమో దేవుడు తెలియజేస్తున్నాడు. అదే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చూడండి. 39:4. యెహోవా నా అంతం ఎట్లుండును అని ఎంతైనది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు భక్తుడు. మనం కూడా మన పితరుల విశ్వాసం మీద ఆధారపడి జీవిస్తున్న మనం కూడా తెలుసుకొని అడగాలంట. దేవుడు అడగజాలంట. దేవా నువ్వు నాకు తెలియచేయి. నా ఆయుష్ ఎంతకాలం ఉందో నాకైతే తెలియదు, కానీ నువ్వు నాకు తెలియజేస్తే నేను జాగ్రత్త వహించగలుగుతాను. మనం జాగ్రత్త పడాలంటే దేవుడే జ్ఞానము ఇవ్వాలి. ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ఆ వ్యక్తికి ఆ రక్షణని అనుగ్రహించిన దేవుడే ఆ వ్యక్తికి జ్ఞానం ఇవ్వాలంట. అప్పుడే ఆ వ్యక్తి రక్షింపబడతారంట. దేవుడు రక్షణ ఇచ్చాడు కదా, రక్షింపబడ్డా కదా అని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తే ఆ రక్షణని పోగొట్టుకుంటూ, కనుక ఆ రక్షణని కాపాడుకునే దానికి కూడా దేవుడు జ్ఞానము మనకి కలుగు చేయాలంట. దేవుడిని అడగాల. ఉదయకాలం లేచినప్పుడు దేవా జ్ఞానోదయము కలిగించి వాక్యము ద్వారా నేను ఎట్టి రీతిగా జీవించాలో, ఎట్టి రీతిగా నన్ను నేను మార్చుకోవాలో నువ్వు నాకు నేర్పించు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక జ్ఞానోదయం కలుగ చేస్తాడు. హీ విల్ ఫిల్ యూ విత్ విజ్డమ్. ఆయన జ్ఞానంతోనే నిలుపుతాడు. ఈ లోక జ్ఞానం కాదు, కానీ దేవుడు అనుకునే పైనుంచి వచ్చే జ్ఞానము మనకి కావాలి. కాబట్టి ప్రతిదినము మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుని దగ్గర మన జీవితాన్ని సరి చేసుకొని, మన జీవితము కొద్ది కాలమే. బైబిల్ చెప్పుచున్నది మరణము ఎప్పుడు సంభవిస్తుందో, మరణానికి ఏం లేదంట చెప్పాలి. మరణానికి మర్యాద లేదంట. అన్నిటికీ మర్యాద ఉంటుందేమో, మరణానికి మర్యాద ఉండదు. అది రాజులను సైతము తీసుకొని వెళ్ళిపోతుంది. దాని సమయం వచ్చిందంటే వీడ్చివేస్తుంది, భూమి మీద నుంచి చెరిపి వేస్తుంది. అందుకనే మరణంకి మర్యాద లేదని జాగ్రత్త వహించి మనము దేవుని దగ్గర శ్రద్ధ వహించి ఆయన జ్ఞానంతో మనము మన జీవితాన్ని సరి చేసుకునే వారమై ఉండాలి. కాబట్టి మరణం చెప్పి రాదు. మనం అనుకుంటూ ఉంటాము, ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం.
రేపు ఉదయకాలం ప్లేస్ ఇది చేయాలా, వచ్చే నెలలో ఇది చేయాలా, వచ్చే నెలలో పలానా ఊరికి వెళ్ళాలా, వచ్చే వారంలో జోసఫ్ది పెళ్లి ఉంది, జోసఫ్ పెళ్లికి వెళ్ళాలి అని అనుకుంటుంటాం. మన జ్ఞానం ఇది. ప్లాన్ చేయడంలో తప్పులేదు, కానీ ఆ ప్లాన్ సక్సీడ్ కావాలంటే నువ్వు దేవుడిని జ్ఞానము కలిగి జీవించేవాడు. ఈ ప్లాన్ సక్సీడ్ అవ్వాలంటే దేవుని జ్ఞానము కూడి ఉండాల. నీ ప్లాన్ తోని దేవుని ప్లాన్ జతపరచబడాలి. దే షుడ్ మ్యాచ్. యువర్ ప్లాన్స్ షుడ్ బి యాక్సెప్టబుల్ బై గాడ్. నువ్వు వేసుకుంటున్న ప్రతి ఒక్క ప్లాన్ ఏదైతే ఉందో అది దేవుడు యాక్సెప్ట్ చేసేదిగా ఉండాలి. మనం చాలాసార్లు మన జీవితంలో ఎదురు దెబ్బ తింటూ ఉంటాం. ఎందుకంటే మన సొంత ప్లాన్ చేసుకొని అది సక్సీడ్ కాకపోతే, ఏంటి ప్రభా, నీ మందిరానికి వెళ్తున్నా, కానుకిస్తున్నా, పాటలు పాడుతున్నా, కంజర కొడుతున్నా, చప్పట్లు కొడుతున్నా, నాకేందుకు ప్రభా ఇటువంటి అవమానం? అప్పుడు దేవుడు ఒకటి అంటాడు, ఏమంటాడు కదా, నీ జ్ఞానము నీ సొంత జ్ఞానంతోనే నువ్వు అవమానాన్ని తెచ్చుకున్నావు. అదే కానీ నువ్వు నన్ను ఆ రోజు వేడుకొని ఉంటే నా జ్ఞానంతో నేను నీకు ఈ అవమానాన్ని కలిగించేవాడిని. కనుక మనము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని అడగాలి, గివ్ మీ హార్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈరోజు వాక్యం చదువుతున్నాము, వాక్యం ఎంతమందికి నిజంగా అర్థమవుతున్నది? వాక్యం అంట 2 అంచెలు కలిగిన ఖడ్గం అంట. అది మనిషి యొక్క హృదయంలోనికి దూచుకొని వెళ్ళాలి. ఈరోజు ఆ వాక్యమే నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితం ఎట్లా మారుతుంది? అందుకనే దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు ఏదో చదివేశామని కాదు, కానీ ప్రభా దీన్ని అర్థం చేసుకొని గ్రహింపు హృదయము నాకు ఇవ్వు ప్రభా, అనుగ్రహించు ప్రభా. దేవుడు కానీ ఈ వాక్యాన్ని మనకు అర్థం చేయలేకపోతే ఈ హైదరాబాద్ కాదు కదా, ఈ ప్రపంచంలో ఏ కోచింగ్ సెంటర్ పైన కూడా వాక్యము అర్థం కాదు. బైబిల్ కాలేజ్ అంటారా, వాళ్ళు సిద్ధాంతాలు నేర్పిస్తారు కానీ దేవుని వాక్యము నేర్పించలేరు. దేవుని వాక్యం దేవుడే నేర్పించాలి. అందుకనే పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తకి మీ యొద్దకి పంపి ఉన్నాను. ఆయన మిమ్మల్ని సత్యం నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సో దేవుడిని అడిగి తెలుసుకోవాలా, మనం ఇష్టపడాలా. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే సత్యం సత్యమేవ జగతి అన్నట్టు, సత్యమే దేవుడే 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 అని చెప్పి తిరుగుతున్నావు, కానీ దేవునికి అనుకూలంగా ఏమాత్రము జీవించిన వారంగా ఉండిపోతున్నాం. అట్టి రీతిగా మనం ఉండదండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా దేవుడు మనకి అనుగ్రహించే రీతిగా దేవుని దగ్గరికి వెళ్ళి మనము తెలుసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, అప్పుడు నువ్వు నిజమైన వాక్యంని కలిగి జీవించగలుగుతావు. అట్టి రీతిగానే ఈ వాక్యం అందు నువ్వు ఆనందించేవాడిగా ఉండగలవు. నేను చాలాసార్లు మా పెద్దవారిని చూసినప్పుడు ఒకటే అనుకున్నటువంటి, 60 సంవత్సరాలు దాటింది, ఇలా పని పాట లేదు, 24 గంటలు బైబిల్ ముంగడ పెట్టుకొని చదువుతారు. ఏముంది దాంట్లో? ఈ లోకంలో దొరకని ధనము దాచి ఉంచిన బైబిల్. అప్పుడు నాకు తెలియదు. నేను అనుకున్నట్టు ఇంకా వీళ్ళకి ఏం పని లేదు, పొద్దున వేస్తే ఇంకా బైబిలే. ఆ బైబిల్లో ఉన్న మర్మాలు, బైబిల్లో ఉన్న సత్యాలు, బైబిల్ నిన్ను సరి చేస్తుంది. ఈ భూమి మీద ఏ వస్తువు కొన్నా కూడా ఆ వస్తువుకి ఏముంటది? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక మనిషి ఈరోజు జన్మిస్తాడు, ఆ మనిషి ఒక రోజు ఎక్స్పైర్ అయిపోతాడు. మరి దేనికి ఎక్స్పైరీ డేట్ లేదు? దేవుని వాక్యంకి మాత్రమే ఎక్స్పైరీ డేట్ లేదు. అది జీవించే వాక్యము, అది జీవింపజేసే వాక్యము, అది పరలోకం నుంచి నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన జీవవాక్యం. ఆ జీవవాక్యంని కలిగి నువ్వు నేను జీవిస్తే కనుక ఆ నిత్య జీవంలోనికి మనము ప్రవేశించాలి. అటువంటి జ్ఞానము దేవుడు ఇస్తాడు. కనుక జీవవాక్యాన్ని ప్రతిదినము మనము చదువుతున్నప్పుడు ఆ జీవాన్ని పొందుకునే విధానంలో ఆ ప్రక్రియలో మనము శ్రద్ధ వహించి దేవునికి మనం అప్పగించుకుంటే కనుక దేవుడే తన జ్ఞానం ఇచ్చి మనని నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ కష్టాల పాలు కాకుండా, ఎక్కడ అప్పుల పాలు కాకుండా, ఎక్కడ అవమానపరచకుండా పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. జ్ఞానం కలిగి ఎట్టి రీతిగా నువ్వు ప్రవర్తించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కనుక దేవుడిని అడిగి తెలుసుకుంటే ఆయన నేర్పించడానికి ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర, కానీ మనమే అడిగి తెలుసుకోవడానికి మనకి బద్ధకంగా ఉంటుంది. ఎందుకంటే మన జ్ఞానం మనకు సరిపోతుంది అని మనం అనుకుంటుంటాం, కానీ నీ జ్ఞానము నిన్ను ఒకరోజు మోసం చేస్తుంది. నీ జ్ఞానము నిన్ను నాశనానికి గురి చేస్తుంది తప్ప నీ జ్ఞానం ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి ఏమాత్రము చేరలేదు. దేవుడిచ్చే జ్ఞానాన్ని కలిగి జీవించి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఈ రాజు అంట తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. దేవుడు ఆ రాజుకి ఏం చెప్పాడంట? బుద్ధి చెప్పాడు అని ఉంది బైబిల్లో. ఏం చేసిండు? బుద్ధి చెప్పాలంటే గడ్డి తినిపించిండంట. అది కూడా మనుషులతో కాదు, గాడిదలతోనే గడ్డి తినిపించిండంట.
ఒక మనిషి గాడిదల మధ్యకి వెళ్ళి ఆ గాడిదల గడ్డి తింటే గాడిదలు ఎట్లా ఊరుకున్నాయా అనిపించింది. గాడిద యూజువల్లీ దగ్గర పోతే ఏం చేస్తుంది, కాలెత్తి ఒక్క తన్నుతుంది. అంటే ఈ మనిషిని దేవుడు ఎట్లా చేసేసాడంటే ఆ గ్రహింపు రావాలని గాడిద వల్లే స్వభావం కలిగజేస్తాడు. అందుకనే గాడిదలు కూడా చీర తీసుకున్నాయంట. పాపం కొత్త గాడిద వచ్చింది, పాపం మాతం కలిసి తినని గడ్డిని. అట్టే రీతిగా మనం ఉండకూడదు, కానీ దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానాన్ని పొందుకొని మన జీవితాలను మనం సరి చేసుకొని మనము దేవుని చేత నేర్పింపబడి నేర్చుకొని ఇతరులకి నేర్పించే వారమై ఉండాలి. ఇతరులకి బుద్ధి చెప్పే వారమై ఉండాలి. ఇతరులకి బుద్ధి ఎప్పుడు చెప్తాము? ఫస్ట్ మన బుద్ధి చక్కగా ఉంటే ఇతరులకి చెప్పగలుగుతాం. మన బుద్ధి చక్కగా లేకుంటే ముంగటోళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళకి చెప్పినప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? ఫస్ట్ నిన్ను సరి చేసుకో, తర్వాత నువ్వు నాకు వచ్చి చెప్పండి. అందుకనే జాగ్రత్త వహించి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క జ్ఞానము మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంత్య దినాల్లో ఉంచినాము, రాకడ సమయంలో ఉంచినాము. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మధ్యాకాశంలో ఏ క్షణమైన ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. కనుక దానికి కూడా జ్ఞానమే కావాలి. ఆయనను ఎదుర్కోవాలన్నా సిద్ధపడాలన్నా దేవుని జ్ఞానం లేకుండా ఏమాత్రం మనము ఆయనకు చేరవచ్చు. కనుక మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి, విలువ పెట్టుకున్నవి. ఆయన అమూల్య రక్తము, ఆయన ప్రాణ త్యాగము చేసి నిన్ను నన్ను ఆయన రక్షించుకొని ఉంటాడు. కనుక రక్షణని భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ దేవుని చేత జ్ఞానం పొందుకుంటూ మన జీవితాన్ని మన వైఖరిని సరి చేసుకుంటే కనుక నువ్వు ధన్యుడివే. ఒకవేళ కానీ లేదు, నాకు అవసరం లేదు, చాలా మందిని సరి చేయాలి అని మాట్లాడుతున్నప్పుడు, కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు అంటారు, మా గురించి మాకు తెలుసులేండి, మాకు మా దేవుడికి మధ్యన ఉన్న సంబంధం మీకేం తెలుసు అంటారు. మరి ఎందుకు దేవుడు మమ్మల్ని పెట్టాడు చెప్పదండి? మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మరి అదే రీతిగా కాదండి. జ్ఞానోదయం కళ్ళు చేయమని దేవుడిని అడిగి దేవుని జ్ఞానంతో మనము ప్రవర్తించేవారుగా ఉన్నాం. దేవుని జ్ఞానము కలిగి జీవించేవారుగా మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా అదే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 14వ వాక్యం ఒకసారి చదువుకున్నాము. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసై ఉన్నది. మనము వంటి వారమని ఆయన ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడట? ఫిలిప్ పుట్టి మట్టివాడు, కానీ ఫిలిప్ లో ఉన్న జీవాత్మ, దేవుడు పెట్టిన అనుగ్రహించిన ఆత్మ ఆయనకి సంబంధించి. ఈ శరీరము, ఈ దేహము కేవలం మట్టిది. మట్టి నుంచి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. దేవా నువ్వు ఇచ్చిన ఆత్మ నీ చెంతకు చేరాలి. ఆయన చెంతకి నీ ఆత్మ చేరాలి అంటే కనుక నువ్వు దేవుని జ్ఞానము కలిగి జీవించేవాడు అయి ఉండాలి. నీ సొంత జ్ఞానం ఆయన దగ్గరికి చేర్చదు. నీ సొంత జ్ఞానం ఎక్కడ చేరుస్తుంది అంటే మరొక దేశానికి చేరుస్తుంది, అదే నిత్య నరకం. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుణ్ణి అడగాల, ప్రభా ఈ దేహము నువ్వు మట్టి నుంచి తీస్తావు, ఈ మట్టిలో వెళ్ళిపోతుంది, కానీ ప్రభా నువ్వు ఇచ్చిన ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నీ చెంత చేరాల ప్రభు. అంటే దేవుని జ్ఞానము చేత నువ్వు వెలిగింపబడాల, దేవుని వాక్యం అనే వెలుగులో నువ్వు జీవించేవాడు అయి ఉన్నా. ఒకవేళ అటు రీతిగా నీ జీవితం లేకపోతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, నా దగ్గరకు వచ్చిన నువ్వు నీ జీవితాన్ని నాకు సమర్పించు, నేను దాన్ని వెలిగిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నడవవలసిన త్రోవ నీకు నేర్పిస్తాడు అంట. మనము మన పనులు చేసుకుని ఎవరన్నా అడుగుతామా? మనకు రోడ్లు తెలుసు, అడ్రస్లు తెలుసు, అన్ని తెలుసు. ఇంకొకటి పెద్ద గ్యాడ్జెట్ ఒకటి మన చేతిలో వచ్చింది, ఎక్కడికి పోవాలన్నా ఏం అక్కర్లేదు, గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకోవాలా, వెళ్ళిపోతూనే ఉండాలి. గూగుల్ మ్యాప్ మీద ఆధారపడి నీ జ్ఞానం మీద ఉంటే కనుక గూగుల్ మ్యాప్ నరకం అని చూపించేందుకు నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. అందుకని ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదు. దేవుని జ్ఞానం కలిగి దేవుని అనుగ్రహించే రక్షణ మార్గంలో, ఆ రక్షణ బాటలు మనం శ్రద్ధ వహించి దేవుని చేత ప్రతినిత్యము కాపాడబడుతూ ఆయన రాకడ ఉన్నది కనుక ఆయన రాకడికి మనము సిద్ధపరచుకునే వారిగా మనము ఉండాలి. బైబిల్లో చెప్పుచున్నాడు, అన్ని ఆత్మలు నావే. ఆయనకు ఉన్నది అధికారం ఆత్మల మీద. ఒక ఆత్మ కూడా నశించడము ఆయన చిత్తము కాదు. కాబట్టి ఇంకా లోబడిన వారు పట్ల దినమెల్లా ఆయన చెయ్యి చాపి ఉంటున్నాడు. ఎందుకంటే ఈ రోజన్నా మారుతారేమో, ఈ రోజన్నా నా జ్ఞానాన్ని కోరుకుంటారేమో, దాని ప్రకారము ఈ రోజు నుంచి అన్నా జీవిస్తారేమో. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితంలో ఆయన కొరకు నువ్వు ఏం చేసావు?
ప్రభా ఇంతకాలం నేను నిన్ను కష్టాలు పడ్డా నీకు తెలియదా ప్రభా, మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించారు ప్రభా, ఇప్పుడు నేను కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రభా నేను మా మమ్మీ కోసము మా డాడీ కోసం జీవించాలి ప్రభా అని అంటావా? అప్పుడు దేవుడు ఒకటే అంటాడు, బిడ్డ నేను నీకు జీవితాన్ని ఇస్తే వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు సాకులు చెప్తూ జీవించావు, నా కొరకు ఎప్పుడు జీవించవా అయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? అవునా ప్రభా ఇది కూడా ఉందా అంటే, మరి అప్పుడు నువ్వు జ్ఞానం అడగాలి కాబట్టి నీకు తెలియజేయలేదు ప్రభు బిడ్డ అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? అందుకే నేను దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? కొద్ది కాలమే ఉన్నది, ఎప్పుడు మరణిస్తావు తెలియదు. దేవుని కొరకు ఏదో ఒకటి చేసి మరణించు. మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. దాన్ని మరణించక మునుపు దేవుని కొరకు ఎట్టి రీతిగా జీవించవు, ఎట్టి రీతిగా నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించవు. బుద్ధి కలిగి ప్రవర్తించవా? బుద్ధి లేక ప్రవర్తన కలిగి ఉన్నావు. బుద్ధి లేకుండా చనిపోతే అడ్డగాడిద అయిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. బుద్ధి కలిగి నువ్వు కానీ జీవిస్తే కనుక ఆ దేవుని కృప చేత నువ్వు భద్రపరచబడగలవు. లైఫ్ ఈజ్ షార్ట్, లివ్ ఇట్ వైజ్లీ. జ్ఞానం కలిగిన జీవితాన్ని జీవించు. జ్ఞానం లేకుండా నీ జీవితాన్ని జీవిస్తే కనుక అది నిన్ను నాశన కూపానికి చేరుస్తుంది. కనుక దేవుడు మనందరినీ పిలిచినాడు. అందుకని వాక్యం చెప్పుచున్నది, నేను ఎందరినో పిలిచాను కానీ ఏర్పరచేవారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నామా? ఈ కొందరిలో అంటే దేవుని జ్ఞానంతోనే జీవిస్తున్నామా? దేవుడు అనేకుల్ని పిలిచాడు, అందరినీ పిలిచాడు. ప్రయాసం వారి భాగమోసిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. వస్తున్నాం కానీ వచ్చిన మనము మన భారం ఆయన చెప్పేసి మళ్ళీ ఆ భారాన్ని మనము తీసుకొని వెళ్తున్నామేమో. జ్ఞానం లేక ప్రవర్తిస్తున్నామేమో. దేవుని మీద ఆధారపడాల్సిన నువ్వు నేను దేవుని మీద ఆధారపడక మన సొంత జ్ఞానము మన సొంత బుద్ధి మీద ఆధారపడుతున్నామేమో. దేవుడు అన్నాడు, నా యొద్దకు రండి, మీ భారము యెహోవా మీద మోపుడి అని. ఆయన మీ గురించి ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడా? దుఃఖిస్తున్నాడా? చింతిస్తున్నాడట. ప్రతినిత్యము నీ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ లోకంలో నీ తల్లి, నీ తండ్రి, నీ తోపొట్టులు, నీ రక్త సంబంధులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు నీ గురించి ఎప్పుడు చింతించరేమో, నీ గురించి ఎప్పుడు పట్టించుకోరేమో. కానీ ఆయన చెప్పుచున్నాడు, నేను నీ గురించి చింతిస్తున్నాను. ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా ఎంతకాలం అర్థం చేసుకోకుండా అట్టి రీతిగా జీవిస్తామని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు నీ నా పని ఏంటి అంటే, దేవుని యొక్క హృదయం ఏంటి, దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటి, నీ జీవితంలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అది అడిగి తెలుసుకోవాలి, అది నేర్చుకోవాలి. అట్టి రీతిగా మన జీవితాన్ని సరిదిద్దుకొని ఆయనకి సమర్పించేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మన అందరినీ పిలిచాడు. అందరికీ రక్షణ ఫ్రీగా ఇచ్చాడు కదా. ఎవరన్నా డబ్బులు పెట్టి ఉన్నారు ఇక్కడ? ఎవరు పట్లే కదా. దేవునికి స్తోత్రం. ఆయన మనని కొన్నాడు. ఆయన రక్తం చిందించి నేను నన్ను కొన్నాడు. కనుక కొనబడిన నువ్వు, విలువైన వ్యక్తిగా మార్చబడిన నువ్వు, ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్న నువ్వు, ఆఖరికి అంతం ముగింపబడినప్పుడు, నీ జీవితము ముగింపబడినప్పుడు ఒకవేళ ఆ విలువను నువ్వు పోగొట్టుకుంటే దేవునికి బాధ కలిగించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. అట్టి రీతిగా కాదండి. మనకు దేవుడు ఇంకా సమయం ఇస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నాం మనం. ఈరోజే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న సమయాన్ని గుర్తించి ఆ రక్షణలో మనము సరిదిద్దుకొని మన జీవితాన్ని మనము సరి చేసుకునేవారు. దేవుడు దెబ్బ కొట్టే వరకు మనము విరవీగతండి. దేవుడు రాజును సైతం వదలలేదు. ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఏంటంటే, బిడ్డ రాజునే వదలలేదు, నిన్ను కూడా అసలు నేను వద్దను. నీ జీవితాన్ని మార్చుకొని నా ప్రకారం నువ్వు జీవిస్తావా జీవించు, లేదంటే నేను నిన్ను కూడా వద్దను. రాజుకి గడ్డి తెప్పించినాడు, నీకు కూడా ఒక బుద్ధి నేర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని కోపము మన మీద రాకపోతే మనం ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి దేవన్న జీవితాన్ని సరిచి నీ జ్ఞానంతో నేను జీవించే వ్యక్తిగా నువ్వు నన్ను సరిదిద్దు ప్రభు అని దేవుని అడిగితే కనుక దేవుడే తన జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవుడు పిలుచుకొని ఉన్నాడు. పిలుచుకున్న దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. ఏంటి అంటే, యూ హ్యావ్ టు బి యూస్ఫుల్ టు మీ, నాట్ టు అదర్స్. నిన్ను పిలిచాడు, మరి పిలిచిన వాడికి ఎట్టి రీతిగా ఉపయోగకరంగా ఉన్నావు నువ్వు?
ఏంటంటే అట్లా మాట్లాడతారు ఫిలిప్ గారు? వస్తున్నాం కదా, కనకలిస్తున్నాం కదా, పరిచర్య చేస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా. ఇవి అడుగుతలే, పరిచర్య గురించి దేవుడు మాట్లాడతానే. నీ కానుకలు దేవుడు అడుగుతాను, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. ఆయన కొరకు జీవిస్తున్నాం కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాం మనము. ఆర్ యూ బీయింగ్ యూస్ఫుల్ టు గాడ్? దేవుడు నిజంగా నీ ద్వారా ఆయన పనిని జరిగించగలుగుతున్నాడు. మన పనులు మనం చేసుకునే టైం ఉంటుంది, ఇంకా ఆయన పనులు మనకెందుకు అంటున్నాం. కానీ దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే నీ ద్వారా అంట అనేక ఆత్మలని రక్షించే బాటలో నడిపిస్తావేమో అని నిన్ను పిలుచుకున్నాడంట. కనుక దేవుడు ఈరోజు నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఆత్మల భారము అనగా వెళ్ళి బైబిల్ పట్టుకొని మాలాగా తెల్ల బట్టలు వేసుకొని సువార్త ప్రకటించడం కాదు, కానీ నశించే ఆత్మలు ఎక్కడో ఉన్నాయని కాదు, కానీ నీ వారే, నీ సొంత వారే, నీ రక్త సంబంధులే ఉండుండొచ్చు. వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేసే ప్రార్థన రక్షణ అనే భారము దేవుడికి మేము పెట్టాడు. వాళ్ళ రక్షణ నిమిత్తము నువ్వు భారము కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా ఈరోజు? లేకపోతే కనుక అట్టి రీతిగా మారుతాను ప్రభు అని ప్రభు దగ్గర ఒక తీర్మానము చేసుకున్నాం. కాబట్టి దేవుడు పిలుచుకున్న దేవుడు నేను ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నుకున్న వ్యక్తుల సమూహంలో నువ్వు నిజంగా యూ హ్యావ్ టు బి ష్యూర్ దట్ ఐఎమ్ ఎలక్టెడ్. నేను నిజంగా ఎన్నిక చేయబడ్డాను. ఏ దౌకా లేదు, నాకు ఏ మోసమో లేదు. ఎందుకంటే నన్ను ఎన్నుకున్న వాడికి కొనుక్కు నేను జీవిస్తున్నాను. ఈరోజు మనం అనుకుంటాము దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, ఇంకా నేను ఆయన సొత్తుంది కదా, రేపో మాకు క్షమిస్తాడు, నన్ను చేసుకుంటాడు. లేదండి, యూ హ్యావ్ టు బి ష్యూర్ దట్ యు ఆర్ సేఫ్. నీ రక్షణ నేను కాపాడుకునే విధానంలో నువ్వు శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకో. దేవుడు రక్షణ ఇచ్చేసాడు, అని కాపాడుకునే బాధ్యత నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ బాధ్యతని దేవుని జ్ఞానంతో నేను కాపాడుకునే వారమై ఉన్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక ఒకసారి చూద్దామండి. పేతురు 2 పీటర్ 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చదువుకున్నామండి. తన మహిమను బట్టి గుణాతిశయం బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసి ఉన్న వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. చాలండి. ఇక్కడ దేవుని గురించిన ఏముండాలంట? దేవుని గురించిన అనుభవ జ్ఞానం. నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? ఎందుకంటే అట్లా మాట్లాడతారు? 2,000 సంవత్సరాలు కల్వరి సిల్వల నా కొరకే కదా మరణించింది, రక్తం కార్చింది నా కొరకే కదా, ఆయనే కదా నా దేవుడు. ఆయన గురించి తెలుసా అని అడుగుతున్నాడు. సిల్వ గురించి మాట్లాడతలే. ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణాతిశయాలు ఏంటి, ఆయన ఏమి చేయగలుగుతాడు, ఆయన ఏమి చేశాడు నీ జీవితంలో, నీ కొరకు ఇంకా ఏమేమి మేలులతో నిన్ను తృప్తి పరచబోతున్నాడు, ఆయన ఎవరో నీకు తెలుసా? కాబట్టి ఇక్కడ బైబిల్ తెలియజేస్తున్నాడు, హిస్ డివైన్ పవర్ హస్ గివెన్ us ఎవ్రీథింగ్ వి నీడ్ ఫర్ లైఫ్. మనకి మన జీవితంలో ఏది మనకి కావాలో అవి ఆల్రెడీ దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు అంట. కానీ మనం ఎందుకు ప్రాకులాడుతున్నాం ఇంకా అంటే, నువ్వు ఇంకా ఆయన గురించి అవగాహన లేదు, దేవుడు ఎవరో నీకు తెలియదు. అందుకంటే నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేసుకుంటూ విఫలమైపోతూ బాధపడుతూ దిగజారిపోతూ ఉంటున్నావు. కాబట్టి ఇక్కడ బైబిల్లో చెప్పింది సర్వసత్యము. ఆయన నీకు ఈ జీవితంలో నీకు ఏమేమి కావాలో, వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ దిస్ లైఫ్, గాడ్ హస్ ఆల్రెడీ given you and he will provide it for you. All you have to do is you have to know about him. ఆయన గురించి నువ్వు తెలుసుకునేవాడి. మాటతోనే సృష్టిని చేసిన వాడు మాట పంపి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. విశ్వాసము, ఓర్పు, నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. దేవుని యందు విశ్వసించాలి, సమయం కొరకు కనిపెట్టాలి, ఆయన అనుగ్రహించిన మేలును పొందుకునే విధానంలో మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి.
దేవుడు తప్పక ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి పిలిచాడు. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు కన్నీటిలో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు వేదనలో ఉంటే, దుఃఖంలో మునిగి తేలుతుంటే దేవుడు చూసి సరే కొద్ది కాలం ఏడవని అని చెప్పి వదిలేడు. బైబిల్ చెప్పుచున్నది, నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నీతోని బాధపడుతున్నాడు, నువ్వు కన్నీళ్లు పెడుతున్నప్పుడు నీతోని కలిసి ఏడుస్తున్నాడంట. ఆ సింహాసనం విడిచిపెట్టి వచ్చిన దేవుడు ఈ రోజు వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు, కానీ తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నీ నిమిత్తము నా నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా నీ గురించి చింతిస్తున్నాడు. ఇంకా నిన్ను ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు. నువ్వు నేను దేవుణ్ణి మర్చిపోతామేమో కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకొని మన జీవితాన్ని బాగు చేయమని దేవుడిని అడుగుదాం. దేవా, నీ జ్ఞానంతో నేను జీవించే కృపను నాకు దయచేయి. నీ జ్ఞానంతో నన్ను నింపు. నువ్వు చూపిన మార్గంలో నడుచుకునే వాడిగానైనా నువ్వు నన్ను సరిదిద్దు అని దేవుడిని నువ్వు నేను అడిగితే కనుక దేవుడు తప్పక మనం సరి చేస్తాం. మన జీవితాల్లో చాలా శ్రేష్టమైనవి. మేక్ వన్స్ కాలింగ్ ఎలక్షన్ ష్యూర్. దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న అనేకుల్లో నువ్వు ఒకడు ఉన్నావు, కానీ అనేకుల్లో ఒకడున్న మనము ఈరోజు ఏర్పరచబడిన వారిలో ఒకరుగా మారాలంట. దేవుడు పిలుచుకున్నాడు, సంతోషించడం కాదు, పిలుచుకున్నాడు మంచిదే, కానీ ఏర్పరిచిన వారిలో నువ్వు ఒకటి అయి ఉన్నావా? ఆ నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తున్నావు. అటువంటి శుభప్రదమైన నిరీక్షణ నీకు ఉన్నదా? నేను కన్నుమూస్తే నా ప్రభు చెంత చేరుతాను, ఏ నిమిషమైనా ఏ క్షణమైనా నేను నా ప్రభుని చేరుతాను అని నువ్వు నేను అటువంటి విశ్వాసాన్ని కనపరిచే వారమై అటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించే వారమై మన జీవితాలు ఉన్నాను. ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే వారమై. మా డాడీ చెప్తూ ఉంటాడు ఎప్పుడైతే అంటే టు బి అబ్సెంట్ ఇన్ ద బాడీ ఈజ్ టు బి ప్రెసెంట్ విత్ ద లార్డ్. కాబట్టి మనం ఈ జీవితంలో దేనికి చింతించక్కర్లేదు. నీ చింత యావత్తు ఆయన మీద మోసి ఆయనకు అప్పగించేసి దేవుడు అనుగ్రహించే శాంతి, సమాధానం, ప్రేమ కలిగి జీవించు చాలు. దేవుని జ్ఞానం పొందుకొని దాని ప్రకారము నీ జీవితాన్ని సరి చేసుకోవచ్చాను. ఈ లోకంలో నువ్వు చింతించి సాధించేది ఏమీ లేదు. ఒకవేళ నీ జీవితాన్ని ఇంకా చింతిస్తూనే ఒకవేళ ముగింపు పలుకుతే కనుక దేవుని ఎదుట ఒక రోజు లెక్క అప్పచెప్పాలా. ఆయన తూకం ఆయన రాసు మీద నిన్ను పెట్టి తూలుస్తాడు. ఆయనకి అనుకూలంగా ఉంటే రక్షింపబడతావు, లేదంటే రక్షణని నీ చేతులారా నీ ఏమంటారు నీ సొంత చేతులతో నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. కనుక మన జీవితాల్లో దేవుడు ఇచ్చినవి ఆయన కొరకు జీవిస్తాము. దేవుడు మనం పిలుచుకొని ఉన్నాడు. పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను రక్షించడానికి పిలిచి ఉన్నాడు. కాబట్టి బాప్తిజం తీసుకున్నా కానీ రక్షణ వచ్చేసేది. రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఆయన సొంత రక్షకుడుగా నువ్వు చేర్చుకొని ఆయన జ్ఞానంతో నువ్వు నడిపింపబడుతూ దేవుని కొరకు జీవించే వ్యక్తిగా నువ్వు మార్చుకుంటే కనుక నువ్వు నిజంగా రక్షింపబడతావు. ఆ రక్షణ నీకు లభిస్తుంది. ఇది ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. అందరు బాప్తిజం తీసుకున్నారు. ఈ బాప్తిజం తీసుకున్న వారిలో ఎంతమంది ఆయన రాజ్యానికి వెళ్తారో, ఎంతమంది వెళ్ళకుండా ఉంటారో మరి దేవుడు ఆ విమర్శ దినమందు ఆయన మన ప్రతి ఒక్కరిని అడగబోతున్నాడు. కనుక అటువంటి దేవుడిని ఎదుర్కోవాల్సిన మనము గుర్తిస్తాము, గ్రహిస్తాము. ఏంటి అంటే నా దేవుడికి నేను ఒకరోజు లెక్క అప్పచెప్పేవాడిగా ఉన్నాను. నేను అంటాను ఆ దినం ఏం దినం అంటే ఇట్ ఈస్ ద డే ఆఫ్ రివార్డ్స్. రివార్డ్ దేనికి ఇస్తారు? బెస్ట్ వర్క్ చేశాడు, మంచి పని చేశాడు కాబట్టి దాని ప్రతిఫలము రివార్డ్ కింద ఇస్తారు. సో మనం అనుకుంటుంటాం మన జీవితాల్లో నేను క్రైస్తవుడిని, బాప్తిజం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, మందిరానికి కానుకలు సమర్పించాను, అన్ని ఇచ్చాను, అతని చేతనైంది చేశాను అంటే దేవుడు అంటాడు. మనం అనుకుంటాం దేవుడు మనకి అవార్డ్స్ ఇస్తున్నాడు. అవార్డ్స్ ఇయ్యాడు దేవుడు, రివార్డ్స్ ఇస్తాడు. మనుషులు అవార్డ్స్ ఇస్తారు, దేవుడు రివార్డ్స్ ఇస్తాడు. కాబట్టి దేవుడు అంట ఆ దినమందు అనేక మంది దైవజనులతో సైతము వాళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని సైతము దేవుడు వాళ్ళని అడుగుతాడంట. నేను ఎప్పుడైనా నేను ఇట్లా చేయమని అడిగానా? నేను ఎప్పుడైనా నేను ఈ సంఘం స్థాపించమని అడిగానా అని దైవజనులకు కూడా అడగబోతాడంట. ఎవరిని విడిచిపెట్టడానికి రోషం కలిగిన వాడు. కాబట్టి
పాస్టర్లు రక్షింపబడ్డారు, వాళ్ళకేంటి దేవుడు రాజ్యంలో ఉన్నారు అనుకోవద్దు. ఈరోజు పాస్టర్లు సైతము సంస్థలను స్థాపించి డబ్బు వ్యామోహంతో మా సంఘము మాది 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 అని డబ్బు చేరేసుకుంటున్నారే. అప్పుడు వాళ్ళని దేవుడు ఆ విమర్శ దినంలో ఒకటి అడగబోతున్నాడు, ఏంటి అంటే, నేను నిన్ను చేయమన్నానా? నిన్ను నన్ను కూడా అదే అడుగుతాడు. ప్రభా నేను అన్ని చేసేసాను, నన్ను అయితే క్షమించంటే ఆ విమర్శ దినం అంటాడు ప్రభు, జ్ఞానం లేక ప్రవర్తించి నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకొని ఈరోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే క్షమాపణ కాలం పోయింది, కానీ నేను నిన్నడు అడగలేదు కదా నా కొరకు చేయమని. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఆయన చెప్తేనే చెయ్యి. నేను దేవుని కొరకు కొన్ని కుర్చీలు కొనిస్తానండి, కొని మంచిదే కాలంతలే, కానీ కొనించక మునుపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావు, ప్రభావ ఫలానా సంఘానికి నేను కుర్చీలో ఇవ్వాలనుకుంటున్నా ప్రభా, అది నీ చిత్తమైతే నేను కృపను నాకు దయచేసి ప్రార్థన చేస్తాను. అది దేవుడు నీకు చెప్తేనే నువ్వు చేసేవాడిగా మనం ఉండాలి. కాబట్టి ఆ దినము హౌ డేంజరస్ ఇట్ విల్ బి ఆన్ ద డే వెన్ గాడ్ క్వశ్చన్స్ యూ. ఆ ఉగ్రత దినమందు, లేకపోతే దేవుడు ప్రశ్నించే దినమందు, ఇట్ విల్ బి అ డే దట్ గాడ్ విల్ క్వశ్చన్ యూ. నిన్ను ప్రశ్నించే దినము ఒకటి రాబోతున్నది. ఆ ప్రశ్నించడానికి ప్రశ్నకు తగిన సమానము, అది ఆన్సర్, సమాధానము నీ దగ్గర ఉన్నదా? ఒకవేళ లేకపోతే కన్నా సమాధానం వెతుక్కో. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రశ్నించబోతున్నాడు. ఆ ప్రశ్నలకి సిద్ధపడు. సిఏ ఎగ్జామ్స్ రాయడానికి పోతారు, ఎట్లా పోతారు? క్వశ్చన్ పేపర్ చదవకుండా పోతారా? పోరు కదా, సిద్ధపడిపోతారు. ఎందుకంటే మంచి మార్క్స్ రావాలి, మంచి రిజల్ట్ రావాలి. అంటే రీతిగానే దేవుని దగ్గర ఒక రోజు మనం అందరం ప్రశ్నించే దినం ఎదుర్కోబోతున్నాము. కాబట్టి ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు క్వశ్చన్ బ్యాంకులు చదువుతావు, బుక్ బ్యాంకులు చదువుతావు, ఏం చదువుతావు నాకు అనవసరం, కానీ ప్రశ్నలకు సరైన జవాబు కలిగి ఆయన ఎదుర్కొని దానికి సిద్ధపడు. దానికన్నా ముందుగా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి నీ జీవితాన్ని మార్చుకొని ఆయన రక్తంతో కడగబడి ఆయన జ్ఞానంతో నింపబడి బతుకుతున్న కొద్ది కాలము ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించేవాడిగా ఆయన కొరకు నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాను. కనుక బీ ఫెయిత్ఫుల్ టు హిమ్, హీఈస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మదగిన వాడు. మనం కూడా నమ్మకత్వాన్ని కనపరిచేవారమై ఉన్నాం. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నమ్మకంగా ఆయన కొరకు ఆయన సేవలో ముందుకు కొనసాగేవాడిగా నీ జీవితాన్ని మార్చుకో. అటువంటి గొప్ప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ రక్షణ అనుగ్రహించేంత వరకు, పొందుకునేంత వరకు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా ఈ సాయంత్రకాలం సమయంలోనైనా నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ వాక్యాన్ని నైనా మేము విని ఉన్నాం ప్రభా. విన్న వాక్యాన్నినైనా విడిచిపెట్టక ప్రభా, దాన్ని మా హృదయంలో చేర్చుకొని ప్రభా, దాని ప్రకారమునైనా మా జీవితాన్ని మేము మార్చుకొని జ్ఞానాన్ని మేము మాకు దయచేయండి. అటువంటి బుద్ధిని మాకు కలుగజేయండి ప్రభా. అవునైనా ఆనాడునైనా రాజు ఇష్టానుసారంగా విరవిగి హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభా నీకు దూరంగా జీవించినప్పుడునైనా ఆయనకి నువ్వు బుద్ధి చెప్పి ఉన్నావు ప్రభా. ఆయన దినంలోనైనా నువ్వు లెక్కింపజేసి ముగింపు పలికి ఉన్నావు ప్రభా. అట్టి రీతిగానైనా మేము ఉండకుండా ప్రభా మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రభా మా దినాలు లెక్కింపజేసుకొని ప్రభా నీ కొరకునైనా జీవించిన కొద్ది కాలము జీవించే కృపను నాకు దయచేయండి. యుగ యుగాల్లోనైనా నీతోని నీ రాజ్యంలోనైనా మేము ఉండే వ్యక్తులుగానైనా మమ్మల్ని సరిచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. నీకు అనుకూలమైన బిడ్డలుగా, నీకు సమాధానము ఇచ్చే బిడ్డలుగానైనా మమ్మల్ని సరిచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీ సహాయం మనకు అనుగ్రహించండి ప్రభు. మమ్మల్ని నైనా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇటువరకు సజీవ లెక్కలో వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభు. మా జీవితాలునైనా నీటి మీద బుగ్గ లాంటివినైనా కొద్ది కాలం ఉంటేనైనా తర్వాత అవి మాకు కనిపించవు ప్రభు. ఈ జీవితాన్నినైనా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరేనైనా వీటిని కాచి కాపాడండి. మీరేమో తోడుగా ఉండినైనా మమ్మల్ని నడిపించమని ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.